ఏళ్లుగా కొనసాగిన గాజా యుద్ధానికి తెరపడింది. ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాలో ప్రశాంతత నెలకొనేందుకు మార్గం సుగమమైంది. ట్రంప్ శాంతి ప్రణాళికల్లో భాగంగా తొలి దశలో ఇరు పక్షాలు తమ దగ్గరున్న బందీలను విడుదల చేశాయి. అంతేకాకుండా గాజా నుండి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లటంతో పాలస్తీనా వాసులు తమ ప్రాంతాల్లోకి తిరిగి వస్తున్నారు. దీంతో వారికి ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాలతో ఆ ప్రాంతాలు దారుణంగా కనిపిస్తున్నాయి. మరోవైపు గాజాలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేసిన ట్రంప్ కి ఈజిప్ట్, ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారాలను అందజేశాయి. ఇజ్రాయెల్ దాడులతో రక్తసిక్తమైన గాజాలో శాంతి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితో అటు హమాస్, ఇటు ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది. 1200 మందిని హతమార్చి 251 మందిని బందీలుగా తీసుకువెళ్లింది. దీంతో అప్పుడు మొదలైన యుద్ధంలో దాదాపు 67,000 మంది పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు దారుణంగా మారాయి. దీంతో రంగంలోకి దిగిన ట్రంప్ 20 సూత్రాల ప్రణాళిక తీసుకొచ్చారు. దీనికి ఇరుపక్షాలు అంగీకారం తెలపడంతో తొలి దశలో భాగంగా ఇరుపక్షాల బందీలను విడుదల చేశాయి. హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 20 మందిని గాజాలోని 3 ప్రాంతాల్లో రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించగా ఆ సంస్థ వారిని ఇజ్రాయెల్కు తరలించింది. మరో 28 మంది బందీలు చనిపోవడంతో వారి మృతదేహాలను అప్పగించేందుకు హమాస్ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ తమ వద్ద బందీలుగా ఉన్న 1900కు పైగా పాలస్తీనా ఖైదీల విడుదల ప్రక్రియ ప్రారంభించింది. ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న వెస్ట్ బ్యాంక్లోని పలు జైళ్ల నుంచి సోమవారం రాత్రి వరకు 1968 మందిని విడుదల చేసింది. గాజా ప్రాంతంలో ఆకలితో అల్లాడుతున్న ప్రజలకు సోమవారం నుంచే పూర్తి స్థాయిలో మానవతా సాయం అందించేందుకు అనుమతించింది. ఒప్పందం మేరకు గాజాలోని పలు ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభించింది. తమ వారు విడుదలవుతున్న కొద్దీ ఇజ్రాయెల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాలస్తీనీయులు మానవతా సాయం కింద ఆహారం, మందులు అందబోతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బందీల విడుదల ప్రక్రియను రెడ్ క్రాస్, అంతర్జాతీయ సంస్థలు కోఆర్డినేట్ చేశాయి. ఈ ప్రక్రియ రఫా బోర్డర్ దగ్గర జరిగింది. టెల్-అవీవ్లో హోస్టేస్ స్క్వేర్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఒక ఒప్పందం మేరకు గాజాలోని పలు ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియ ప్రారంభించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మంగళవారం నుంచి ఉపసంహరణ ప్రక్రియ మొదలుపెట్టింది. గాజా ప్రాంతంలో ఆకలితో అల్లాడుతున్న ప్రజలకు ఐక్యరాజ్య సమితి 170,000 మెట్రిక్ టన్నుల ఆహారం, మందులు, ఇతర సరుకులు రెడీ చేసింది. ఈ సాయం గాజా ప్రజలకు రిలీఫ్ నిస్తుందని యుఎన్ ఎమర్జెన్సీ రిలీఫ్ కోఆర్డినేటర్ తెలిపారు. ఇక రఫా క్రాసింగ్ ను 2 దశల్లో ఓపెన్ చేయనున్నారు. గాజాలోని పాలస్తీనీయులు ఇజ్రాయెల్ సైన్యం వైదొలుగుతున్న కొద్దీ ఆయా ప్రాంతాల్లోకి తిరిగి ప్రవేశిస్తున్నారు. ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాలతో ఆ ప్రాంతాలు దారుణంగా కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణం మొదలైన 4 రోజుల్లోనే గాజాలో పలు ప్రాంతాల్లో 200 మృతదేహాలను వెలికి తీశామని, ఇంకా పెద్ద సంఖ్యలో మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో మృతుల సంఖ్య 67,800కు చేరిందని, అందులో సగం మందికి పైగా మహిళలు, చిన్నారులే అని పేర్కొంది. యుద్ధం కారణంగా గాజా నుంచి వలస వెళ్లిపోయిన వారంతా ఇప్పుడిప్పుడే తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇజ్రాయెల్, హమాస్ నుంచి బందీల విడుదలపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరెస్ హర్షం వ్యక్తం చేశారు. ఇక గాజాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చేసిన కృషి అమోఘమని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. శాంతి ఒప్పందం, ఇతర అంశాలపై ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశ చట్టసభ కెనెసెట్లో ప్రసంగించారు. ఆయన సభలోకి రాగానే ఇజ్రాయెల్ ఎంపీలంతా లేచి నిలబడి 2.5 నిమిషాల పాటు కరతాళ ధ్వనులు చేశారు. యుద్ధాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఇప్పుడు శాంతి నెలకొల్పే సమయం ఆసన్నమైందని ట్రంప్ అన్నారు. గాజాలో యుద్ధం ముగిసిందని, ఉగ్రవాదంపై ఇజ్రాయెల్ విజయం సాధించిందని, ఆ విజయాన్ని శాంతిగా మలుచుకునేందుకు ఇదే సమయమన్నారు. భవిష్యత్తు తరాలు ఈ రోజును గుర్తు చేసుకుంటాయని ట్రంప్ పేర్కొన్నారు. గాజా పునర్నిర్మాణానికి సాయం చేస్తామని, పాలస్తీనీలు ఉగ్రవాదం, హింసను వీడాలని విజ్ఞప్తి చేశారు. శాంతిని నెలకొల్పేందుకు తాను కట్టుబడి ఉన్నానని, అమెరికా అధ్యక్షుల్లో అందరికన్నా ట్రంప్ ఇజ్రాయెల్కు గొప్ప స్నేహితుడని నెతన్యాహు అన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చేసిన కృషికి గుర్తింపుగా ట్రంప్కు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్ పురస్కారం అందజేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు వెల్లడించారు. ఇక ది ఆర్డర్ ఆఫ్ ది నైల్ పురస్కారాన్ని ట్రంప్కు అందజేయనున్నట్టు ఈజిప్ట్ ప్రకటించింది.